హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీత్ విత్ ఫ్యామ్. సో ఈ వ్లాగ్లో అయితే నేను మీతోటి కంప్రెస్డ్ మాస్క్ అనేది ఎందుకు యూస్ చేసుకుంటాం, అసలు మన స్కిన్ టైప్కి ఏ జ్యూసెస్ అయితే పడతాయి, అసలు మన స్కిన్ టైప్ ఏంటి అనేది మనకు తెలియాలి ఫస్ట్ థింగ్. సో అది ఎలా తెలుసుకోవాలి అనేది అయితే మీతో ఈ వ్లాగ్లో అయితే చూపించేస్తున్నాను, ఎలాగా జ్యూస్ అనేది తీసుకోవాలి అనేది కూడా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మన స్కిన్ టైప్ని ఐడెంటిఫై చేయడం. సో స్కిన్ టైప్స్లో మేజర్ వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్. సో సెన్సిటివ్ స్కిన్ అనేది మేబీ డ్రై స్కిన్ వాళ్ళకు కూడా సెన్సిటివ్ ఉండొచ్చు, ఆయిలీ వాళ్ళకి సెన్సిటివ్ స్కిన్ ఉండొచ్చు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకు కూడా సెన్సిటివ్ ఉండొచ్చు. సో డ్రై స్కిన్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, మనం ఫేస్ వాష్ ఆరల్స్ మనం బాత్ చేసి రాగానే మన స్కిన్ అంతా డ్రైగా అయిపోతుంది, లైక్ వైట్ ప్యాచెస్ రావడం అలా మొదలవుతుంది. సో అది డ్రై స్కిన్. సో ఆయిలీ స్కిన్ ఏంటంటే యాజ్ యూజువల్ ఒక ఫేస్ చూడంగానే మనకు తెలిసిపోతుంది, సమ్ క్రీజీగా ఆయిలీ ఫీలింగ్ ఉంటుంది. సో అది ఆయిలీ స్కిన్. సో థర్డ్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్. కాంబినేషన్ స్కిన్ అంటే ఏంటంటే లైక్ దీన్ని టీ జోన్ అంటాము, ఫోర్ హెడ్ అండ్ నోస్. సో ఈ టీ జోన్ వరకు ఆయిల్ వచ్చి చీక్స్ అంతా జస్ట్ ప్లెయిన్గా ఉంటుంది, అది కాంబినేషన్ స్కిన్. సో సెన్సిటివ్ స్కిన్ ఏంటంటే ఎవరి స్కిన్ కన్నా సెన్సిటివ్ ఉండొచ్చు. సో సెన్సిటివ్ స్కిన్ ఏంటంటే ఏదన్నా అప్లై చేయగానే వాళ్ళకి ర్యాష్ రావడము, ఆర్ఎల్స్ వైట్ డాట్స్ లాగా రావడము, లేకపోతే రెడ్గా పింపుల్స్ వచ్చేయడం, అది కాంబినేషన్ స్కిన్. సో నాది వచ్చేసి నా ప్రజెంట్ నా స్కిన్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్. నాకు ఏది పడితే అది పడదు, లైక్ ఏది లైక్ పొటాటో పూసినా కూడా నాకు గుల్లలు వచ్చేస్తాయి, అంత సెన్సిటివ్ స్కిన్, అది టూ సెన్సిటివ్. సో నాకు బేసికల్లీ ఎలాంటి క్లెన్జర్ పడుతుంది, ఆర్ఎల్ సెన్సిటివ్ వాళ్ళందరికీ మోస్ట్లీ ఒక కైండ్ ఆఫ్ క్లెన్జర్ అయితే పడుతుంది. సో నేను ఎలా క్లెన్జింగ్ చేసుకుంటాను ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్లో అయితే చూపిస్తాను మీకు. అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం స్టార్ట్ చేసే ముందు చెప్పాను కదా, ఒక జ్యూస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఎంత క్వాంటిటీగా అయితే జస్ట్ ఇలాంటి లైక్ ఇలాంటి ఒక స్పూన్తో ఒక 2 స్పూన్స్ వస్తే చాలు. ప్రజెంట్ అయితే నేను బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను, జస్ట్ ఒక 2 స్పూన్స్. సో హాఫ్ బీట్రూట్ కట్ చేసి నేనైతే వితౌట్ వాటర్, అసలు వాటర్ లేకుండా జస్ట్ ఆ బీట్రూట్ పల్ప్తో వచ్చిన జ్యూసే తీసుకుంటున్నాను. నో వాటర్ అయితే యూస్ చేయకండి, కొంచెం వాటర్ ఫీల్ అయితే వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఒక వైటమిన్ ఈ క్యాప్సూల్ చెప్పాను కదా, ఒక వైటమిన్ క్యాప్సూల్ తీసుకోవాలి. సో దీన్ని వచ్చేసి మన బీట్రూట్ జ్యూస్లో బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఎంత మిక్స్ చేయాలంటే లైక్ అది మొత్తం కలిసిపోవాలి ఆ బీట్రూట్ జ్యూస్లో, ఈ వైటమిన్ ఈ క్యాప్సూల్ అనేది. అంత బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలాగే వదిలిపెట్టేయాలి మనం ఆ బీట్రూట్ జ్యూస్లో. ఆరెల్స్ ఎనీ జ్యూస్, ఇప్పుడు మీకు కొంతమందికి పప్పాయ బాగా పడుతుంది, సో వాళ్ళు పప్పాయ జ్యూస్ తీసుకోండి. లైక్ ఏ జ్యూస్ అనేది మ్యాటర్ కాదు, మన స్కిన్ టైప్కి ఎలా, జస్ట్ మనం ఫేషియల్ చేయించుకుంటాం కదండి, ఏ జ్యూస్తో అన్నా ఫేషియల్ చేయించుకుంటాం కదా, ఫ్రూట్ ఫేషియల్ అలాగా. సో ఒక జ్యూసెస్ కూడా ఇంచుమించు అలానే, పప్పాయ జ్యూస్ ఆరెల్స్ మీ ఇంట్లో పొమోగ్రానైట్ ఉంటే పొమోగ్రానైట్ జ్యూస్ అలాగా ఇది ఒకటి ఒక జ్యూస్ అయితే తీసుకోండి. సో ఇక్కడ వైటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకున్నాను నేను, అది దీంట్లోకి స్క్వీజ్ చేసేస్తున్నాను. ఎంతసేపు అంటే మీకు ఒక 2 to 3 మినిట్స్ బాగా కలిసిపోవాలి మన తీసుకున్న ఫ్రూట్ జ్యూస్ ఆర్ ఎనీ జ్యూస్లో. సో ఏ తీసుకున్నా కూడా, ఏ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నా మీరు జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్కి వచ్చేటంటే చాలు. వాటర్తో అయితే డైల్యూట్ చేయకండి, వాటర్తో డైల్యూట్ చేశారంటే మళ్ళీ వైటమిన్ ఈ క్యాప్సూల్ వేసినప్పుడు మీకు అంత రిజల్ట్ అనేది కనపడదు. సో బాగా మిక్స్ చేయండి దీన్ని, బాగా చాలా అంటే చాలాసేపు మిక్స్ చేయండి. సో నేను ఇక్కడ చూపిస్తున్నట్టు జస్ట్ స్పూన్తో మిక్స్ చేస్తేనే సరిపోతుంది, ఎందుకంటే ఆ క్యాప్సూల్ మనం వేసినప్పుడు వైటమిన్ ఈ ఇది బీట్రూట్ జ్యూస్లో బాగా మిక్స్ అయినప్పుడు చూసారా. సో ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది, జస్ట్ ఏముండదు, పైన మనకు కొంచెం ఆయిల్ వేసినట్టు కనిపిస్తుంది అంతే, అంతకుమించి ఏమి ఉండదు. సో ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకునే ముందే ఈ ప్రాసెస్ చేసుకోండి, ఎందుకంటే మన కంప్రెస్ షీట్ కూడా కొంచెంసేపు బాగా నానుతుంది దీంట్లోకి. అండ్ వైటమిన్ ఈ ఉండడం వల్ల మన స్కిన్కి గ్లో అనేది చాలా బాగుంటుంది, కొంచెం కలర్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా అని మరి ఒక 10 షేడ్స్ ఏం పెరిగిపోరు, జస్ట్ ఒక మన షేడ్ కన్నా ఒక 1 షేడ్ అపియరెన్స్ బాగుంటుంది అండ్ ఫేస్ గ్లోగా ఉంటుంది. కలర్ కన్నా ఫేస్ గ్లో అనేది ఇంపార్టెంట్, సో ఫేస్ గ్లోగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయ్యి చెప్పాను కదా, సో ఒకటి తీసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఓపెన్ చేసేయండి, నార్మల్గానే ఉంటుంది ఇది. జస్ట్ ఒక ట్యాబ్లెట్లా ఉంటుంది అంతే ఇది. సో కనపడిందా, ఇలా ఒక ట్యాబ్లెట్లా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని అయితే
ఈ మిక్స్ చేసుకున్నాం కదా ఈ వైటమిన్ ఈ అండ్ జ్యూస్, సో దాంట్లో డిప్ చేసేయాలి అంతే. సో డిప్ చేయగానే అది ఇలా వస్తుంది మనకి, జస్ట్ అదే పైకి వచ్చేస్తూ ఉంటుంది. సో పైకి వచ్చేటప్పుడు మనం జస్ట్ ఇలా మనకున్న జ్యూస్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది, ఇదండి ఇలా అబ్జర్వ్ అయిపోతుంది అది. చూసారా ఈ క్వాంటిటీకి వచ్చేసింది. బట్ స్టిల్ కొంచెంసేపు ఆ బౌల్లోనే ఉంచేయండి, ఎందుకంటే అది ఇంటర్నల్ లేయర్స్కి అంతా కూడా పోతుంది, మన ఫేస్ షేప్లో ఉంటుంది కదా, సో ఇంటర్నల్ లేయర్స్కి అంతా పోతుంది అది. జస్ట్ ఒక 5 minutes అలా వదిలేయండి. అంత లోపల ఆ 5 minutes లోపల మనం చేయాల్సిన స్టెప్స్ అయితే నేను హే గాయ్స్, సో నేనైతే బ్యాండ్ వేసేసుకున్నాను నా హెయిర్కి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ బ్యాండ్ వేసుకున్న తర్వాత మనం క్లెన్జర్ తీసుకోవాలి. క్లెన్జర్ వచ్చేసి ఎనీ టైప్ ఆఫ్ క్లెన్జర్ మీకు పడితే తీసుకోండి, లేదంటే కొంతమంది మరీ కాంబినేషన్. నాదైతే సెన్సిటివ్ స్కిన్, బట్ నాకు సెటాఫిల్ అనేది క్లెన్జర్ పడుతుంది, నేను అది యూస్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో ఏ క్లెన్జర్ అవైలబుల్ లేదు అనుకుంటే, మనకి ఫ్రెష్ పాలు వస్తాయి కదా, దాన్ని కాయకుండా ఉన్నప్పుడే, ఆ పాలు మనం కాయకుండా వేడి చేయకుండా ఉన్నప్పుడే ఆ పాలు తీసుకొని ఒక కాటన్తో ఫేస్ అంతా క్లీన్ చేసేయండి. ఈవెన్ దో మీరు ఫేస్ వాష్ చేసిన ఆరల్స్ బాత్ చేయగానే మీరు ఇలాంటివి పెట్టుకుందాం అనుకున్నా కూడా క్లెన్జర్ అనేది ఇంపార్టెంట్. సో ఒక క్లెన్జర్ అయితే తీసుకోండి, మీ స్కిన్ టైప్కి తగ్గట్టు. నేను ఫస్ట్లో చెప్పాను కదా, మీ స్కిన్ టైప్కి తగ్గట్టు ఒక క్లెన్జర్ అయితే తీసుకోండి. అండ్ చాలామంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే క్లెన్జర్ని రాంగ్ వేలో యూస్ చేయడం. సో నేను ఇప్పుడు ఎలా క్లీనింగ్ చేసుకోవాలనేది చూపించేస్తున్నాను. సో కొంచెం క్లెన్జర్ అయితే తీసుకున్నాను నేను. సో జస్ట్ మనం ఎంత కావాలి క్లీనింగ్ కోసము అన్నంత తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా క్లీన్ చేసుకోవడానికి క్లెన్జర్ తీసుకొని, సో డౌన్వర్డ్ డైరెక్షన్లో చేయకూడదు, స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది. ఎప్పుడైనా మనం క్లీన్ చేసేటప్పుడు కానీ ఆర్ఎల్స్ మసాజ్ చేసేటప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో అయితే యూస్ చేయాలి, లైక్ ఇలా. సో ఇది రైట్ ప్రాసెస్. నోస్ దగ్గర అయితే జస్ట్ ఇలా ఒక 2 ఫింగర్స్తో నోస్ కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. సో నేను చూపిస్తున్నట్టు. దెన్ ఫోర్ హెడ్. సో మనం వచ్చేసి ఫోర్ హెడ్ అన్నిటికీ సర్క్యులర్ మోషన్లో అయితే చేయండి, లైక్ ఇలా 3 ఫింగర్స్ 4 ఫింగర్స్ మీ కంఫర్టబుల్ బట్టి సర్క్యులర్ మోషన్లో అయితే క్లెన్స్ చేయండి. ఎక్కువసేపు క్లెన్జింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మన ఫేస్లో ఉన్న డర్ట్ అంతా పోతుంది, ట్యాన్ కూడా పోతుంది. మీకు ఎవ్రీ డే మీరు క్లెన్జర్ కానీ వాడుతూ ఉంటే ఖచ్చితంగా ట్యాన్ అనేది పోతుంది. అట్లనే ఫేస్ వాష్ లాగా రోజుకి 2-3 సార్లు వాడవలేదు, జస్ట్ ఒక్కసారి వాడితే సరిపోతుంది. ఇట్లా క్లెన్జింగ్ చేసేసుకొని, చాలామంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే క్లెన్జింగ్ చేసిన తర్వాత అది ఫేస్ వాష్ అనుకొని వెళ్ళి వాటర్తో కడిగేస్తుంటారు. బట్ సో చెప్పినట్టు వాటర్లో కడగకుండా ఏదో ఒక వెట్ వైప్స్ తీసుకోండి. సో నేనైతే ఒక వెట్ వైప్ తీసుకున్నాను, ఆర్ఎల్స్ కాటన్ అన్నా తీసుకున్నా సరిపోతుంది, వెట్ వైప్ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఇలా ఆ క్లెన్జింగ్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి, డర్ట్ అంతా మనకి పోతుంది. చాలా బాగా రిమూవ్ చేసేసుకోండి, అసలు ఏ క్లెన్జర్ మీ ఫేస్ మీద ఉండకూడదు. జస్ట్ అది అప్లై చేసే ముందు, మనం మాస్క్ పెట్టే ముందు, సో డర్ట్ అంతా తీసేయాలి. వన్స్ ఈ డర్ట్ అంతా తీసేసినప్పుడు ఇంకా మన ఫేస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు క్లెన్జర్ యూస్ చేసి, లేదు మేము ఎంత వెట్ వైప్తో తీసినా కూడా మాకు అలా పోతున్నట్టు అనిపించట్లేదు, మాకు స్కిన్ అంతా ఏదో ఫీలింగ్ వస్తుంది, ఆల్రెడీ ఏదో ఉంది, ఐ మీన్ ఏదో ఒక క్రీమ్ అలానే ఉండిపోయిందన్న ఫీలింగ్ ఉంటే మటుకు ఫస్ట్ వెట్ వైప్తో వైప్ అప్ చేసేసి, ఆర్ఎల్స్ కాటన్తో వైప్ అప్ చేసేసి నీట్గా. ఎందుకంటే మనం క్లెన్జర్ పూసినప్పుడు ఇప్పుడైతే హార్డ్గా మనం ఇలా లైక్ ఇలా క్లీన్ చేయడానికి ట్రై చేస్తామో, సో అప్పుడే మనకి డర్ట్ అనేది పోతుంది. ఇన్స్టెడ్ వాటర్లో జస్ట్ వెళ్ళి ఇలా ఇలా అనేస్తే పోదు. సో ఫస్ట్ వైప్తో చేసేయండి. బట్ దాని తర్వాత కూడా మీకు ఇంకా చేయాలి అనిపిస్తే అప్పుడు వాటర్తో జస్ట్. సో నేనైతే వెట్ వైప్తో క్లీన్ చేసేసాను ఆ క్లెన్జింగ్ అంతా. సో ప్రజెంట్ మన స్కిన్ అయితే లైక్ ఏ డర్ట్ ఎలాంటి ఇంప్యూరిటీస్ లేకుండా క్లీన్గా ఉంది. ఇలా క్లీన్గా ఉన్నప్పుడే మీరు ఈ షీట్ మాస్క్ కానీ ఆర్ఎల్స్ ఏదో ఒకటి ఫేషియల్ చేయించినప్పుడు కానీ ఏదన్నా కూడా, జస్ట్ మనం ఏదైనా ఫేస్ ప్యాక్ పెట్టుకుంటూ ఉంటాం కదా, సో ఎనీథింగ్ ఏ చేసేదానికన్నా ముందు ఫేస్ అనేది క్లీన్గా ఉండాలి. ఆ క్లీన్ ఫేస్ మీదనే మీరైతే స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం ఈ కంప్రెస్ మాస్క్ అయితే తీసుకుందాము. సో ఇలా రౌండ్గా ఉంది కదా, జస్ట్ ఓపెన్ చేస్తే ఇవి ఆల్రెడీ కటింగ్ షేప్లోనే ఉంటుంది. మన ఐస్ దగ్గర ఐ కటింగ్ ఉంటుంది, లిప్స్ దగ్గర లిప్ కటింగ్ ఉంటుంది. సో నో నీడ్ ఆఫ్ కటింగ్ మళ్ళీ ఇంకేం మనం చేయవలేదు. సో ఇలా కనపడుతుంది అది. సో మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ అదంతా కటింగ్ షేప్లోనే వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని మన ఫేస్కి పెట్టేసుకొని
15 to 20 మినిట్స్ ఇది డ్రై అయిపోయి దానంతట అదే లేసిపోతుంది. అప్పుడు దాకా ఉంచుకున్నా సరిపోతుంది ఇది. సో జస్ట్ మన ఫేస్‌కి ఓకే. ఇలా పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ మీకు నచ్చిన యాక్టివిటీ చేసుకోండి. కాకపోతే రిలాక్స్ అవ్వండి. ఏ స్కిన్ కేర్ అన్నా కూడా ఏందంటే మనకి స్కిన్‌లో కన్నా కూడా మన ఫస్ట్ థింగ్ మనం రిలాక్సింగ్ కోసమే చేస్తాం గర్ల్స్ అనేది. సో బాగా రిలాక్స్ అవ్వండి. దీన్ని అడ్జస్ట్ చేసుకోండి మీ ఫేస్‌కి తగ్గట్టు. సో అడ్జస్ట్ చేసుకొని ఒక 15-20 ఇది డ్రై అయిపోయి అదే లేస్ వచ్చేస్తూ ఉంటుంది మనకి. అంతసేపటి దాకా ఉంచేసుకోండి. డ్రై అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ వస్తుంది. దట్ టైం మీకు అర్థమైపోతుంది తీసేయాలని. సో నా జస్ట్ రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఇలా అయితే ఉంది కదా! సో ఎక్సెస్ నేనైతే బీట్రూట్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఆ పల్ప్ అనేది ఉంటుంది. అది కూడా రిమూవ్ చేసేయండి. మీకు ఎక్సెస్ ఉంటుంది. చేసింది బీట్రూట్ కాబట్టి ఇలా కొంచెం పింకిష్‌గా కనపడుతుంది. మీరు పొమోగ్రానేట్ జ్యూస్ ఆర్ పపాయ జ్యూస్ యూజ్ చేస్తే అలా ఏం కనపడదు. సో రిమూవ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అయితే మీరు వాటర్ వాష్ చేయండి. కానీ ఫేస్ వాష్ అయితే చేయకండి. జస్ట్ సోప్ ఆర్ ఏదన్నా ఫేస్ వాష్ అలా వేయకండి. జస్ట్ అలానే ఉంచేయండి. సో 1 అవర్ తర్వాత కావాలనుకుంటే మీ ఇష్టం. మీరు ఎలా అన్నా చేయొచ్చు. ఇది వచ్చేసి ఎన్ని డేస్‌కి యూజ్ చేయొచ్చు అంటే లైక్ మనం వీక్లీ వన్స్ ఎవ్రీ వీక్‌కి డిఫరెంట్ జ్యూస్. సో ఒక వీక్ మీరు పపాయ యూజ్ చేయండి. నెక్స్ట్ వీక్ పొమోగ్రానేట్ యూజ్ చేయండి. ఆ నెక్స్ట్ వీక్ బీట్రూట్ యూజ్ చేయండి. తర్వాత క్యారెట్. అలాగా మనకి ఒక బాక్స్‌లో 30 వస్తాయి కదా షీట్స్. సో ఎవ్రీ వీక్‌కి ఒక షీట్ మాస్క్ యూజ్ చేయండి. అండ్ ఒక వైటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యూజ్ చేసుకోండి. సో వీడియో నచ్చిందా? దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ ఫ్యామ్.